హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ అశోక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఐపీఎల్ అయితే వచ్చింది. మనకి అంటే నార్మల్ ప్రతి పర్సన్కి అంటే ఫ్యాంటసీ ఆడే ప్రతి పర్సన్కి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. అంటే ఎలా అయినా సరే మనం డ్రీమ్ లెవెన్లో గ్రాండ్ లీగ్ అనేది విన్ అవ్వాలి, ఫస్ట్ ర్యాంక్ అనేది కొట్టాలి, ఒక్కసారైనా సరే 1 crore విన్ అనేది మనకి అవ్వాలి అని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. అయితే ఒక విషయం ఇక్కడ చాలా మందికి క్లారిఫికేషన్ లేనిది ఏంటంటే అది అంత తేలికైతే కాదు. సో దానికి మనం ఎంత స్ట్రాటజీ యూస్ చేసినా, ఎన్ని టీమ్స్ క్రియేట్ చేసినా, ఎన్ని రోజులు వెయిట్ చేసినా మనకి కొంత లక్ కూడా కావాలి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మనం డ్రీమ్ లెవెన్లో ఎవరైతే గ్రాండ్ లీగ్ ట్రై చేయాలి, ఎలా ఉంటుంది ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మాక్సిమం వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ట్రై చేద్దాం అని గట్టిగా ఫిక్స్ అయ్యారో, ఎలా అయితే 1 crore విన్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ లీగ్ విన్ అవ్వాలి అని అంటే ఇంతకు ముందు అన్నంత ఈజీ అయితే ఇప్పుడు కాదు. అంటే ఇంతకు ముందు ఈజీ అంటే ఇప్పుడుతో పోల్చుకుంటే ఇంతకు ముందు అయితే డెఫినెట్గా ఈజీయే. దానికి రీజన్ ఏంటంటే డ్రీమ్ లెవెన్ న్యూ పాయింట్ సిస్టమ్. ఇంతకు ముందు లాస్ట్ ఓవర్ వరకు మనం 1వ ర్యాంక్లో ఉన్నాం అనుకో, అప్పుడు వికెట్ తీసాడు అనుకో ఒక బౌలరు, అప్పుడు మాత్రమే మనకి పాయింట్స్లో జంపింగ్ అనేది జరుగుతుంది. అట్లా కాదు, ఇప్పుడు జస్ట్ ఒక బాల్ డాట్ చేసినా ఒక పాయింట్ అనేది యాడ్ అవుతుంది, మన టీం అనేది ఎక్కడి నుంచో పడిపోతుంది. సో ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది కాబట్టి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా అక్కడ కౌంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు డ్రీమ్ లెవెన్లో గ్రాండ్ లీగ్ కొట్టడం అనేది చాలా చాలా కష్టం. అట్ ది సేమ్ టైం ఇంతకుముందు 7+4 కాంబినేషన్ ఉండేది, ఇప్పుడు అట్లా కాదు, ఏకంగా 10+1 కాంబినేషన్ వచ్చింది. అంటే కాంబినేషన్స్ అనేవి చాలా వచ్చేస్తాయి. ఆ 22 మందిని పెట్టుకొని మనం రకరకాల టీమ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ క్లియర్గా మన మైండ్కి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనం డ్రీమ్ లెవెల్లో గ్రాండ్ లీగ్ విన్ అవ్వడం అనేది అంత తేలికైతే కాదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. నీది అయిన రోజు డెఫినెట్గా నువ్వు ట్రై చేస్తే ఈజీగా ఒక టీంతోనే విన్ అయిపోవచ్చు. సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని ఈ డ్రీమ్ లెవెన్లో గ్రాండ్ లీగ్ కోసం ట్రై చేస్తే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. బట్ అవన్నీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి జస్ట్ నేను అవుట్లైన్స్ మాత్రమే చెప్పుకుంటాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ లేదు బ్రో మాకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. మొదటిది, మనం ఏ మ్యాచ్లోనైతే గ్రాండ్ లీగ్ ట్రై చేస్తున్నామో ఆ మ్యాచ్ తాలూకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉండాలి. టాస్ని బేస్ చేసుకొని మీరు టీం అయితే క్రియేట్ చేయాలి. టాస్ ఎందుకు పోయా, మనకి మాక్సిమం ప్లేయర్ స్టాట్స్ తెలుస్తుంది కదా అని అంటే, ఇక్కడ పిచ్ రిపోర్ట్ అండ్ టాస్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మీకు పిచ్ని బట్టి అండ్ టాస్ని బట్టి కూడా మన టీం క్రియేషన్లో చేంజెస్ అనేవి ఖచ్చితంగా జరగాలి. సో ఫస్ట్ బౌలింగ్ చేసే టీంకి డెత్లో వికెట్ పడడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ స్లో అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంకా మనకి మాట్లాడుకుంటుంటే చాలా పాయింట్స్ కన్సిడర్ చేయాలి. అండ్ ఓవరాల్ ఒకటే పాయింట్లో చెప్పాలి అని అంటే పిచ్ అండ్ టాస్ అనేది ఇంపార్టెంట్. సో మీరు బిఫోర్ ద టాస్ ఒక 1 hour 2 hours ముందు టీమ్స్ క్రియేట్ చేశానంటే కుదరదు. డెఫినెట్గా ఆఫ్టర్ ద టాస్ మీ టీమ్స్లో చేంజెస్ అయితే జరగాలి. సో పిచ్ కండిషన్ అండ్ టాస్ బోత్ ఆర్ కన్సిడర్. రెండోది, మ్యాచ్ని బట్టి మీరు మీ గ్రాండ్ లీగ్ టీమ్స్ అనేవి డిసైడ్ అవ్వాలి. సపోజ్ మీకు ఆ మ్యాచ్ మీద బాగా కాన్ఫిడెన్స్ ఉంది, సో అట్లాంటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెంచి మీరు గ్రాండ్ లీగ్ జాయిన్ అయ్యే టీమ్స్ సంఖ్య అనేది పెంచండి. మీకు ఈ మ్యాచ్ మీద అంత పట్టలేదు, లేదా రిస్కీ మ్యాచ్, ఎక్కువ మంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు, సో జిఎల్ టీమ్ని కాంబినేషన్ చేయడంలో మీకు కొంచెం క్రిటికల్గా ఉంది, సో ఆ రోజు కొంచెం తక్కువ చేయండి. చాలా మంది ప్రీవియస్గా చేసే తప్పు ఏంటంటే మాక్సిమం అన్ని మ్యాచ్లకి 10 టీమ్స్ వేసుకుంటే వెళ్ళిపోతారు, ఎక్కడో దగ్గర ఒక టీం తగలకపోతుందని. బట్ అది మిస్టేక్. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటుందో ఆ రోజు కొంచెం ఎక్కువ రాయగలుగుతాం, సబ్జెక్ట్ తక్కువ గ్రిప్ ఉన్న రోజు తక్కువ రాయగలుగుతాం. సో ఇక్కడ కూడా అంతే, మాక్సిమం మనకి ఏ మ్యాచ్ మీద అయితే ఎక్కువ పట్టు ఉంటుంది, ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఈ ప్లేయర్స్ ఆడతారు, మాక్సిమం మనం దగ్గర దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అని అనుకున్నప్పుడు మీ టీమ్స్ సంఖ్య పెంచండి. సో అట్లా అయినప్పుడు ఏంటంటే మీకు విన్నింగ్ ఛాన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో 10 టీమ్స్ పెట్టే దగ్గర 20 టీమ్స్ పెట్టండి ఆ రోజు. సో ఇది నెంబర్ 2. ఇంకా నెంబర్ 3 ఏంటంటే, నార్మల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే జిఎల్ కోసం అనేది కొంత ఇన్వెస్ట్మెంట్ తీసి పెట్టుకుంటారు కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది అన్ని మ్యాచెస్కి ఈక్వల్గా సర్దుతారు. బట్ అట్లా కాకుండా ఏది ఇంపార్టెంట్ మ్యాచ్, ఏ మ్యాచ్లో జిఎల్ అయితే మనం ఈజీగా క్రాక్ చేయగలుగుతాం అని మీకు అనిపించిందో ఆ మ్యాచ్లో కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఇది ఖచ్చితంగా రిస్కీ మ్యాచ్ అని అనుకున్నప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్, లేదా ఆ రోజు కంప్లీట్గా జిఎల్ టీమ్స్ అనేవి ఆపేయండి, ఆ రోజు జిఎల్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దు. నెంబర్ 4, ఇక్కడ ఏంటంటే చాలామంది అయితే జిఎల్ విన్ అయిపోవాలి, లేకపోతే జిఎల్ కోసం పెట్టిన అమౌంట్ అనేది రిఫండ్ వచ్చేయాలి, అంటే మినిమం వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయినా వచ్చేయాలి, ఈ టైప్లో ఆలోచిస్తారు. ఫస్ట్ ఆ మైండ్ సెట్ తీసేయండి. మీరు జిఎల్ కోసం ట్రై చేస్తున్నారు అంటే మీరు చేయవలసిన మొట్టమొదటి పని అయితే ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోవాలి. మీరు విన్నది నిజమే. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోవాలి అని అంటున్నానంటే, మీ మైండ్లో ఎప్పుడైతే నా ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ రావాలి అని మీరు అనుకుంటారో డెఫినెట్గా మీరు చేసే మిస్టేక్ ఏంటి, సేఫ్ ప్లేయర్స్ని మీకు తెలియకుండానే పిక్ చేసేస్తారు. గ్రాండ్ లీగ్ అంటేనే రిస్కీ ప్లేయర్స్ని, తక్కువ సెలెక్టెడ్ ఉన్న ప్లేయర్స్ని పిక్ చేయాలని అర్థం. సో అట్లాంటప్పుడు మీరు ఎప్పుడైతే సేఫ్ ప్లేయర్స్ని పిక్ చేస్తారో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ కోసం, ఆటోమేటిక్గా మీరు జిఎల్లో విన్ అయ్యే ఛాన్స్ అనేది మీకు మీరుగానే తగ్గించేసుకుంటారు. సో ఎప్పుడు కూడా జిఎల్ పెట్టిన అమౌంట్ అనేది మాకు బ్యాక్ రావాలి అనేది ఆలోచించకూడదు. పోతే పోనీ, జిఎల్ వచ్చేంత వరకు ఎంత అమౌంట్ పోతుందో పోనీ అని అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. అండ్ నెంబర్ 5,
ఇక్కడ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే టీమ్ కాంబినేషన్ అంతా బాగానే ఉంటుంది, క్యాప్టెన్ బీసీ విషయంలో ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే ఎవరిని క్యాప్టెన్ పెట్టాలి, ఎవరిని వీసీ పెట్టాలి. ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ క్యాప్టెన్ అండ్ డిఫరెంట్ వైస్ క్యాప్టెన్, రెండోది ఏంటంటే డిఫరెంట్ క్యాప్టెన్స్. ఈ రెండు కూడా వేరు వేరు సినారియోలో వేరు వేరు విధంగా వర్క్ అవుతాయి. సో మీ టీమ్ కాంబినేషన్ అంతా పక్కగా ఉంది అంటే డ్రీమ్ టీంలో ఎవరైతే 11 మెంబర్స్ ఉన్నారో అదే టీంని మీరు బిల్డ్ చేయగలిగారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే క్యాప్టెన్ వీసీని సెలెక్ట్ చేసుకునే దగ్గర వచ్చింది. సో క్యాప్టెన్ వీసీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు చేయవలసిన విషయం ఏంటంటే మీరు జంబ్లింగ్ చేయండి. అంటే ఒకటే క్యాప్టెన్ ఉంచేసి మొత్తం వీసీ మాత్రం అన్నిటికీ జంబ్లింగ్ చేయండి. ఎప్పుడు అంటే ఈ క్యాప్టెన్ డెఫినెట్గా ఈ రోజు ఈ ప్లేయర్ మాత్రమే ఆడుతాడు, హైయెస్ట్ పాయింట్ గెయిన్ చేసే ప్లేయర్ ఇతనే అని మీరు ఫిక్స్ అయినప్పుడు ఒకటే క్యాప్టెన్ పెట్టేసి మీరు వీసీని మాత్రం జంబిల్ చేయండి. అంటే సెకండ్ మెథడ్లోకి వచ్చేసినప్పటికీ డిఫరెంట్ ప్లేయర్స్ అంటే 11 టీమ్స్ 11 క్యాప్టెన్స్. ఓకేనా, అంటే మీ టీం పర్ఫెక్ట్గా ఉంది, కాంబినేషన్ మీరు పర్ఫెక్ట్గా బిల్డ్ చేశారు. అట్లా బిల్డ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే 11 టీమ్స్ క్రియేట్ చేసి ఒకటే టీంని తీసుకొని 11 మందిని క్యాప్టెన్ కింద ట్రై చేయండి. టీం ఒకటే ఉంటుంది, ఒక టీంలో ఒక క్యాప్టెన్ ఉంటే రెండో టీంలో ఇంకొక క్యాప్టెన్ ఉంటారు. ఇలా 11 టీమ్స్ బిల్డ్ చేయండి. ఈ రెండు వేరు వేరు సినారియోస్, మ్యాచ్ని బట్టి, ప్లేయర్స్ని బట్టి, స్టాట్స్ని బట్టి, పిచ్ని బట్టి మొత్తం అన్నింటినీ కన్సిడర్ చేసుకొని మీరు నెంబర్ 1 మెథడ్కి వెళ్ళాలని, నెంబర్ 2 మెథడ్కి వెళ్ళాలని మీరు డిసైడ్ అవ్వాలి. సో ఇది ఒక మెథడ్. అండ్ ఇంకా తర్వాత విషయానికి వచ్చేసరికి మోస్ట్లీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే టీమ్స్ క్రియేట్ చేసి ఒక వారం రోజులు 10 రోజులు ట్రై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడైతే లక్షల్లో వేలల్లో ర్యాంకులు వస్తున్నాయో డ్రాప్ అయిపోతారు. ఫస్ట్ మీ దగ్గర పేషెన్స్ ఉండాలి. మ్యాక్సిమం ఎంత అమౌంట్ పెట్టుకొని ఇన్ని రోజుల పాటు నేను ట్రై చేస్తాను, రాని పోనీ నేను ట్రై చేస్తాను అని ఒక ఇది ఉండాలి. ఎప్పుడైతే ఒక 2-3 మ్యాచ్లు పోయాయో ఇంకా మన వల్ల కాదు ఇది అని చెప్పేసి వదిలేసామనుకో డెఫినెట్గా మీరు ఈ జన్మలో అయితే జిఎల్ క్రాక్ చేయలేరు. ఇంకా ఫర్దర్గా ఫైనల్గా ఒకటే మాట ఏంటంటే డ్రీమ్ లెవెల్లో జిఎల్ ట్రై చేయాలి అని అనుకున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ పోయినా పర్వాలేదని చెప్పాను కదా, అది ఎవరికి వర్తిస్తారంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పోయినా మాకు కానీ మా ఫ్యామిలీ మీద కానీ ఎటువంటి ప్రెజర్ పడదు. ఒక 10,000 20,000 దానికి తీసి మేము పెట్టేసాము, ఈ ఐపీఎల్ అయిపోయేంత వరకు మేము ట్రై చేస్తాము, పోతే 10,000 పోతుంది, వస్తే లైఫ్ టర్న్ అయిపోతుంది అని డిసైడ్ అయితే మాత్రమే ట్రై చేయండి. ఖచ్చితంగా ₹1,00,00,000 కొట్టేస్తాము అని చెప్పేసి మీరు కనుక జిఎల్ కోసం అని కొంత అమౌంట్ పెట్టుకొని ట్రై చేస్తే ఫైనాన్షియల్గా మీరు ట్రబుల్ ఫేస్ చేస్తారు. నేను ఈ వీడియోలో చెప్పినవన్నీ బేసిక్ పాయింట్స్ పై లైన్లు మాత్రమే చెప్పాను. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఒక ఫుల్ లెంత్ జిఎల్ వీడియో కావాలి అని అనుకుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. నేను ప్రతి దాని గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. అది ఎవరైతే రియల్గా మేము 100% జిఎల్ కోసం ట్రై చేస్తాము, హార్ట్ఫుల్గా ప్రతి మ్యాచ్లో కూడా మేము ట్రై చేస్తామంటే వాళ్ళకి నా తరపున నాకు సంబంధించిన కొన్ని టీమ్స్ కూడా ప్రొవైడ్ చేయడంతో పాటు అండ్ మీరు ఏ విధంగా ఓన్గా టీం బిల్డ్ చేసుకోవాలి అనే దాన్ని నేను గైడ్ చేస్తాను. సో ఆ వీడియో చూసారంటే మీకు 99% మీ ఓన్ టీమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాని మీద మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో నా టీమ్స్ కావాలి అని అనుకుంటే సేఫ్ లీగ్ టీమ్స్ అయితే డెఫినెట్గా ఐపీఎల్ మొత్తానికి నేను పాస్ చేస్తాను కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ అనేది డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ 100% వర్క్ అయ్యే యాప్స్, లో కమిషన్ లో కాంపిటీషన్ అండ్ అన్ని ప్లేస్లో వర్క్ అయ్యే యాప్స్ తాలూకు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒక్కసారి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్. సో దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్. బాయ్.